మేం చేస్తున్న ఈ వీడియోలు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఏవైతే ప్రజల అభిప్రాయాలు, ప్రజల నుంచి సేకరించిన ఉద్దేశాలు మాత్రమే మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలిసిన ఇలాంటి ముచ్చట్లు ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అవిటిని మేము కూడా ఇలానే ప్రజెంట్ చేస్తాం. ఎలక్షన్లు అయిపోయి చాలా దినాలు అవుతుంది. మనం మాట్లాడుకునేది పాత ముచ్చట్నే, కానీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుకున్నాం. కేటీఆర్ మాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇయ్యుర్రి, ఇస్తే మేమేందో నిరూపించుకుంటాం, మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అంటున్నాం. అసలు ఇంతకుముందు ఓడిపోయినరు, 10 ఏళ్ళు పాలన చేసిర్రు, 10 ఏళ్ళు పాలన చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఏం నిరూపించుకుంటారు? అసలు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ముందు చేసిన తప్పులే ఇప్పుడు చేస్తే వీళ్ళు గెలుస్తారా? ఇవన్నీ మనం ఇలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎలక్షన్స్ అయ్యే ముంగట కేసీఆర్ ఎమ్మెల్యేలందరి మీద ఒక సర్వే చెప్పించిండు. సర్వేలో ఏమని తేలింది? ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద మొత్తం నెగిటివ్ రిపోర్టే వచ్చింది. ఆ రిపోర్ట్లా ఎట్లకైనా ఓడిపోతారు అని తెలిసి కూడా క్యాండిడేట్లను మార్చారు. సర్వేలో బరాబర్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఏ పబ్లిక్ని పోయి అడిగినా కూడా ఏ గీ ఎమ్మెల్యేనా మాకేం చేసిందా, ఏ గీనేనా మాకేం చేసింది, ఏం చేయలే. ప్రతి ఒక్క పబ్లిక్ వాళ్ళ మీద మన్ను పోసుడు తప్పితే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడింది లేదు. ఇవన్నీ కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ దగ్గర రిపోర్ట్ ఉంది, ఎట్లకైనా ఈ ఎమ్మెల్యేలను పెడితే ఓడిపోతారు, మనం మళ్ళా ఫామ్ చేయలేం గవర్నమెంట్ అని. అయినా కూడా ఏం చేసిండు? వాళ్ళనే నిలబెట్టిండు. ఎందుకని అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఎట్లకైనా మేము గెలుస్తాము, 10 ఏళ్ళు గెలిచినాం కదా, 10 ఏళ్ళు ఏలినాం కదా, 2 సార్లు గెలిచినాం కదా, ఇప్పుడు గెలవలేమా, మా డెవలప్మెంట్ అంతా పబ్లిక్ చూసేసిరు, గెలుస్తామని అనుకోరు. కానీ ఈడ ఏమైంది? కథం, గవర్నమెంట్ కుప్ప కూలిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అదే వాళ్ళే పెట్టుకురు కదా నినాదం, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయే తెలంగాణ అని. వాళ్ళు రూల్ చేసినప్పుడే తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ ఎట్లా అయిపోయింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. జాగరేట్లు పెరిగినాయి అంటారు. జాగరేట్లు ఎందుకు పెరిగినాయి? ఫస్ట్ బైపాస్ రూట్ తీసిరు. ఆ రూట్ తోని ఊర్లు ఉండాల్సిన కలెక్టర్ ఆఫీస్ని తీసుకొని ఊరవతల పెట్టిరు. ఊరవతల పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న జాగలల్లా 80% పెద్దోళ్ళే ఉన్నాయి. ఏదో 20% మందం మిడిల్ క్లాస్ పీపుల్, ఎవరికో అదృష్టం కలిసి వచ్చి ఆలయ ఉన్నాయి తప్పితే 80% ఆలయే ఉన్నాయి. మళ్ళీ దీనివల్ల కామన్ పబ్లిక్ కి ఏం యూజ్ అయింది? అది మిమ్మల్ని అడుగుతున్నా, ఇక మీకే తెలియాలా. మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇది మనం ఎవరెవరో మనకు చెప్తే కాదు, మనకు మనం తెలుసుకోవాలి. అనుకుంటారు కదా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాత గవర్నమెంట్ బాగుంది అది అని అనుకుంటున్నాం. కానీ పాత గవర్నమెంట్ చేసిన తప్పులేంది? ప్రతి ఒక్క కొత్త గవర్నమెంట్ చేస్తున్న తప్పులేంది, పాత గవర్నమెంట్ చేసిన తప్పులేంది? మనం ఏ విధంగా ఏ గవర్నమెంట్ ఎంచుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి. అరే అప్పుడున్నప్పుడు ఏమన్నా మారిందా, ఇప్పుడున్నప్పుడు ఏమన్నా మారిందా? నాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మారలే, రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఏం మారలే. నా బతికైతే ఇట్లనే ఉంది. నేనే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అట్లా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఊర్లల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయారు. అసలు కాంగ్రెస్ ఎక్కువ శాతం గెలిచిందే కాంగ్రెస్లో. ఊర్లలో ఎమ్మెల్యేలు ఓడిపోనీకి రీజన్ ఏంది? ఎందుకంటే పబ్లిక్ మాకు ఆపద ఉందయ్యా అని పోతే ఆదుకున్న ఎమ్మెల్యేలే లేరు. ఎన్నో ఒకరో ఇద్దరు ఆదుకుండొచ్చు, కానీ మాకు ఇది పలానా ప్రాబ్లం ఉంది, పలానా మాకు ఈ బాధ ఉంది, పలానా మాకు కావాలి అన్నప్పుడు దేకినోడే లేడు. ఏ ఎమ్మెల్యే దేకిను? ఒకవేళ అట్లా ఎమ్మెల్యే దేకినుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేనే కదా గద్దెక్కుతుండే. ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఒక ఊరు మనిషి పలానా ఆపద వచ్చి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఊర్లో ఉన్న వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఆన్సర్ల దాకా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే నా సొంతం అన్న, ఎమ్మెల్యే నా సొంతం చుట్టము నాకు చెప్తే ఎమ్మెల్యేకి చెప్పినట్టే. ఎమ్మెల్యే దాకా ఎందుకు, నాకు చెప్పేసాయి, నాకేం కావాలో అది చెప్పు, నేను ఎమ్మెల్యేకి చెప్తా అన్నట్టు ఎమ్మెల్యే దగ్గరికి ఓనియకపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాబ్లం చెప్దామని వీళ్ళు ఆడి వరకు ఓనియకపోతుండే. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి చేరితేనే కదా మనకేమైనా మన బాధ ఉంది ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి. ఆడి వరకు ఓనియకపోతుంది. కథం అయిపోయిందా. ఇంకోటి ప్రతి ఒక్కరు అనుచరులు, గూండాలు, ఇవన్నీ దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఏమన్నా ఉంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఇసుక దందాలు, ల్యాండ్ మాఫియాలు, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే ఎమ్మెల్యే ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అది. పబ్లిక్ బాగా గమనించింది ఆడ. పబ్లిక్ ఇప్పుడు ఏదన్నా ఆపద ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఎమ్మెల్యే చీదరించుకోవడం. ఇంకోటి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది మనోభావాలు. ఇప్పుడు కేటీఆర్ మనోభావాల గురించి మాట్లాడుతుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అదే మనోభావాలు పబ్లిక్కి దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండి
మాకు ఎవరు లేరు, కనీసం ప్రజానాయకుడైనా మా ప్రాబ్లం తీరుస్తాడు అని ఎమ్మెల్యే దగ్గరికి పోదాం అనుకుంటే చీదరించుకోవడం, ఒక మనిషిని చీడ పురుగు చూసినట్టు, ఒక గంజిలీగ తీసి వాడేసినట్టు అట్లా తీసి వాడేసినప్పుడు ఏ మనిషికైనా అంటది, ఇట్లా నా బిడ్డ చెప్తా, నీ పని ఎప్పుడు చెప్పాలనో అప్పుడు చెప్తా. అందుకే కదా ఓట్ల కోసం ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుక్కునేది. కావాల్సినప్పుడు వాళ్ళకి చేయాల్సిన మంచి చేయరు. ఏ ప్రజానాయకుడైనా ఎవ్వరైనా కానీ పబ్లిక్ ఆపద ఉన్నప్పుడు సాయం చేస్తే అడగకున్నా వాళ్ళే పోయి ఓటేస్తారు. అసలు ఓట్లు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్క ప్రజానాయకుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పబ్లిక్కి నువ్వు మంచి చేస్తే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది. నువ్వు ఒక్కసారి వాళ్ళని చీదరించుకున్నావంటే గీననావా, గీనని ఎందుకు గెలిపియాలి, అవసరమా, మనల్ని చీదరించుకుని నాకు కావాల్సిన పనే చేయలేడు, గాయనకి ఎందుకు ఓటేస్తా, ఇంకొకళ్ళకి ఓటేస్తా అంటాడు, కథం. ఇంకోటి మెయిన్ ముచ్చట ఏంటంటే ఎలక్షన్లల్లో ఎప్పటికీ అయ్యేది ఓటుకు నోటు. ప్రతి ఒక్కరు తీసుకుంటారు, తీసుకోని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏడనో ఇక 100లో 2 3 తీసుకోని వాళ్ళు ఉంటారేమో, ఇక జర మంచి మనోభావాలు ఉన్నోళ్ళు, మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు తీసుకోకుండొచ్చు. కానీ తీసుకున్న పబ్లికే, అదే నోట్లో తీసుకున్న పబ్లికే ఓట్లు వేయకుండా ఓడిపించారు. ఎందుకు? ఓట్లు కావాలి వాళ్ళకి, వీళ్ళకు నోట్లు కావాలి. కానీ మీరు ఫస్ట్ నోట్లు ఇచ్చుడు బంద్ చేయురి. నోట్లు ఇచ్చుడు బంద్ చేసి అలా సమస్య కనుక్కోరు. అలా ఒక్క సమస్య 10,000తో సమానం, 10,000 కంటే ఎక్కువనే. నువ్వు 1,00,000 ఇచ్చినా వేస్టే, కానీ నువ్వు ఒక్క సమస్య తీర్చాలది బరాబర్ అడగక ముందుకే నీ దగ్గరకు వచ్చి ఓటేసి పోతారు. సమస్యలు తీర్చాలి అంటున్నాం, కానీ సమస్య అనేది ప్రతిరోజు ఉండదు. ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అదే ప్రాబ్లం కోసం నిన్ను దోలాడుకుంటూ వస్తాడు. నీ దగ్గరికి దోలాడుకుంటూ వచ్చినప్పుడు నువ్వు ఆయనకు హెల్ప్ చేస్తే కథం, ఆడనే నీకు మంచి పేరు వస్తుంది. అరే నేను పోయినప్పుడు నాకు సాయం చేసిండు, నాకు కావాల్సింది ఇచ్చిండు, ఆడనే మంచి ఇంప్రెషన్ పడుతుంది. కథం, ఇప్పుడు కాదు వాపర్రి అన్నాడు. కావాల్సిన ఆపద తీరుస్తారని పోయినప్పుడే నువ్వు చీదరించుకుంటే కథం, ఈడేమేమేలేవా, చెప్పిన మాట ఇంటలేడు, మన బాధ తీరుస్తలేడు, ఈయన ఓటేసేం లాభం, అంతే. నువ్వు మళ్ళోసారి పోయి ఓటు అడిగినా నువ్వు పోయి అడుగుతావేమో కానీ వాళ్ళు వెయ్యరు. ఎందుకంటే ఆడనే నీకు ఇంప్రెషన్ పోయింది. వాడు పోయో 10 మందికి చెప్తాడు, అరే పోకురివా, ఏం సాయం చేస్తలేడు, గీన దగ్గరకు పోయి ఏం లాభం అంటాడు. కథం, ఆడికే ఆగిపోతారు. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి సాయం చేస్తే 100 మందికి చెప్పుకుంటాడు. అదే ఒక మనిషికి సాయం చేయకపోతే 1000 మందికి చెప్తాడు. ఆడనే ఒక ప్రజానాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇంకోటి, ఊరు అవతల కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు. ఒక మనిషికి ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా పని మీద కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి మున్సిపల్కి పోవాలి, మున్సిపల్ నుంచి మళ్ళీ ఈడికి రావాలి, ఈడికి వెళ్ళి ఆడికి రావాలి. అంటే ఒక పని మీద మనిషి ఎన్నిసార్లు తిరగాలి? కనీసం ఒక 10-20 సార్లు తిరిగితే కానీ పని అయితే లేదు ఒక మనిషికి. మరి అసొంటప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, అరే ఏం గవర్నమెంట్ వా, ఒక పని కోసం 10 సార్లు తిరగాలి. అంత ఎందుకు, ఒక్క చిన్న ఆధార్ కార్డు కోసమే 4 సార్లు తిరగాల్సి వస్తుంది. మరి అసొంటప్పుడు గవర్నమెంట్ ఏం సౌలత ఇచ్చినట్టు పబ్లిక్కి? నువ్వు ఊర్లో ఉండాల్సిన తీసుకుపోయి ఊరు అవతల పెట్టినవు. మరి అదేదో కలెక్టర్ ఆఫీస్ పక్కకి మున్సిపల్ ఆఫీస్ పెడితే తిరగనీకి వాళ్ళకి ఎక్కువ యాస్ట కూడా ఉండదు కదా. అందరు పైసలు ఉన్నోళ్ళు ఉండరు, అందరు బండ్లు ఉన్నోళ్ళు ఉండరు, అందరు కార్లు ఉన్నోళ్ళు ఉండరు 10 సార్లు తిరగనీకి. నడిచిపోయేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ సమస్య అరుచుకోవాలి. ఏ పబ్లిక్కి ఎంతవరకు యూజ్ అవుతుంది. మనం ఇది తీసుకొని ఊర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ తీసుకొని ఊరు అవతల పెట్టినాం, మరి ఇలా పోనీకి సౌలత్ కరెక్ట్ ఉందా? లేదు. నీకు ఉంటే ఎందుకు, లేకుంటే ఎందుకు అని నువ్వు ఆలోచన చేసి నువ్వు కలెక్టర్ ఆఫీస్ పెట్టినప్పుడు ఈయన కోటేసేందుకు అని పబ్లిక్ కూడా అట్లే ఆలోచన చేస్తారు. అంత నువ్వు పబ్లిక్ కోసం మంచి చేయాలనుకుంటే కలెక్టర్ ఆఫీస్ ఉన్న దగ్గరనే మున్సిపల్ ఆఫీస్ పెట్టేది ఉండే, లేకపోతే ఏడున్నదాన్ని ఆడనే పెంచాల్సిందే. అనవసరంగా మార్చి నీ తిప్పలు నువ్వే కొని తెచ్చుకున్నావు. తర్వాత ఇంకోటి ఏంటిది, ఐటీ హబ్బులు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీ బాగా డెవలప్ అయింది, ఐటీ హబ్బులు వచ్చినాయి, మస్తు కొలువులు వచ్చినాయి అని అంటారు. కొలువులు వచ్చినాయి కానీ దాని వెనుక అలా జీతాలు వచ్చినాయా అని ఎవరన్నా క్వశ్చన్ చేసిరా? అంతెందుకు, నిజామాబాద్లోనే ఒక కంపెనీ, అన్ని స్టార్టప్ కంపెనీలే, మళ్ళీ అన్ని స్టార్టప్ కంపెనీలని ఐటీ హబ్ కింద రిజిస్టర్ చేసారు. మరి రిజిస్టర్ చేసినప్పుడు బరాబర్ జీతాలు ఇవ్వాలి కదా. నిజామాబాద్లో ఒక కంపెనీ, మరి ఇప్పుడు అది ఉందో తీసేసిరో తెలియదు, కానీ దాంట్లో సంవత్సరానికి ఎక్కువనే కొలువు చేయించుకొని జీతాలు ఇవ్వాలి. ఏమని చెప్పిరు పేరు? ఇంటర్న్షిప్. మరి ఇదేదో ముందే చెప్పాలి కదా. మరి అట్లా చేసిన జీతాలు ఇవ్వకుండా పని చేయించుకొని
తర్వాత దాన్ని ఐటీ కంపెనీ కింద ఎట్లా రిజిస్టర్ చేస్తారు, ఇది ఒక మైనస్ పాయింట్. అంటే మనం చేసినాం పబ్లిక్ అని బయట చెప్పుకుంటున్నాం, కానీ ఎవరైతే పబ్లిక్ అందులో పనిచేసిరో వాళ్ళకి తెలుసు ఎంతగానం చేసిర్రు అనేది. అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది, పబ్లిక్ దగ్గర ఓడిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు బరాబర్ జీతాలు ఇచ్చినుంటే ఆ కంపెనీలో పనిచేసినోడైనా అరే నాకు కొలువు వచ్చిందిరా ఈ గవర్నమెంట్ చేయంగా, అందుకే నేను బరాబర్ ఈ గవర్నమెంట్కే ఓటేస్తా, గెలవకపోని నేను ఈ గవర్నమెంట్కే ఓటేస్తా అన్న ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుండే. ఏముంది ఇప్పుడు, అరే జీతాలు ఇస్తలేర్రా ఎందుకురా ఇంట్లో చేసి, ఏం గవర్నమెంట్ ఏమో ఏం తెచ్చిరో ఏమో, అవసరం లే, వేరే కొత్త గవర్నమెంట్ వస్తే జీతాలు ఇస్తారేమో అన్న ఆశతోని ముందడుగు వేసిర్రు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. మరి ఇదే నోరు కేటీఆర్ సారు హైదరాబాద్లో చూపించినట్టు రూరల్లో ఎమ్మెల్యేలు చూపియాలి. అందుకే రూరల్లో ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఈడ బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచింది. ఎందుకంటే ఈడ డెవలప్మెంట్ కనిపించింది. హైదరాబాద్లో అది ఎవరైనా ఒప్పుకుంటారు, నేనైనా కానీ నువ్వైనా కానీ ఒప్పుకుంటాం. ఏమని, హైదరాబాద్లో డెవలప్మెంట్ కనిపించింది. 10 ఏళ్లలో హైదరాబాద్ మస్తు మారిపోయింది, చాలా ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నెన్నో వచ్చినాయి, పబ్లిక్కి కూడా కావాల్సినవి చాలానే వచ్చినాయి. ఈడ డెవలప్మెంట్ కనిపించింది. ఊర్లో చిన్న మందం కొంచెం కూడా డెవలప్మెంట్ కల్పించాలి. కేటీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యిండు హైదరాబాద్కి. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం, యువత ఆయన మాట్లాడే విధానానికి బాగా అట్రాక్ట్ అయ్యారు. It's ringing in our ears over and over. We keep making jokes about Bangalore to anybody who's sitting across the table. I keep saying, okay, how long does it take for you to get down in the airport and go to your workplace or your home? ఎందుకు ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆయన పొలైట్ కానీ, ఆయన పొలైట్నెస్ కానీ, ప్రవర్తన కానీ, ప్రతి ఒక్కటి కేటీఆర్ చేసిన ప్రతి ఒక్కటి పని ఆయనకు ఇప్పటికీ కేటీఆర్కు ఉన్నంత ఫ్యాన్స్ ఏ రాజకీయ నాయకునికి లేరంటే ఎవ్వరు నమ్మరు. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, నేనైనా ఒప్పుకుంటా, నువ్వైనా ఒప్పుకుంటా. కేటీఆర్ ఏడా కనిపించినా ఎవ్వరైనా కానీ సార్ ఫోటో దిగుతారు సార్, ఒక్క ఫోటో సార్ అని మురిసిపోయి ఆయనతో ఫోటో దిగుతారు. చిన్న పిల్లలు ట్రాఫిక్లల్లా ఆడ ఈడ ఆపి మరి ఆయన కోసం ఫోటో దిగుతారు. పని చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఎవ్వరు చూడు సార్ ఒక్క ఫోటో ఇయ్యరు సార్ ఒక్క ఫోటో ఇయ్యరు సార్ అని వీళ్ళు ఎట్లా అడుగుతారో అంతే పొలైట్నెస్ తోని కేటీఆర్ ఆగి మరి ఫోటో ఇస్తాడు. అట్లా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా, ఆయన చేసిన పనులు కూడా. మరి అదే పనులు ఈయన ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఐటీ హబ్ కానీ ఏదైనా కానీ హైదరాబాద్లో డెవలప్మెంట్ కనిపించింది, అది కేటీఆర్ చేసిండు. మళ్ళీ హైదరాబాద్లో కేటీఆర్ సార్ ఇంతగానం డెవలప్ చేసింది కదా, ఇదే డెవలప్మెంట్ ఊర్లో ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ ఇప్పుడు గెలిస్తే చేస్తుండేనా? ఎమ్మెల్యే అనుచరులది ఏమైనా ఇంట్లో పాత్ర ఉందా? లేకపోతే ఎమ్మెల్యేలు ఏముందిలే తర్వాత చూసుకుందాం తీ, మళ్ళీ ఎలక్షన్ల టైంకి వేద్దాం తీ అన్నట్టు ఊకుర్రా? ఏందో తెలియదు కానీ ఈ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి, ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పు ప్రతి ఒక్కరికి పబ్లిక్ అర్థం కావడానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోనికి ఒక మనిషి కీ రోల్ ప్లే చేసిండు, ఆయననే తీన్మార్ మల్లన్న. గవ్వే కథ గవ్వే లెక్క. ఇక తిమ్మిని బమ్మిని చేసేటువంటి మాయ మాటలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు ఎట్లా చెప్తారో ఆ తిమ్మిని బమ్మి కార్యక్రమాలు, లేకపోతే ఇలా కాక మళ్ళీ ఏం పేంకిండు, ఏం పేంకబోతా ఉన్నాడు. ఆయన ఏదైతే ప్రోగ్రామ్ చేసిండో మార్నింగ్ న్యూస్ అని ఒక లైవ్ పెట్టిండో, ఆ లైవ్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుండే, అరే టైం అవుతుందిరా లైవ్ వస్తుందిరా. ఆ లైవ్లా ఎమ్మెల్యే చేసే దోపిడీ దందాలు, ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు చేసిర్రో అది తెలియదు, కానీ అది చేసింది ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో సహా ఆ లైవ్లా చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అర్థమయ్యేటట్టు ఆ లైవ్లో తీన్మార్ మల్లన్న బరాబర్ ఎక్స్ప్లెయిన్ చేసి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణ నేలిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి తీన్మార్ మల్లన్న కీ రోల్ ప్లే చేసింది. అసలు తీన్మార్ మల్లన్న చేసింది ఏంది? అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోనీకి ఆయన ఆడిన ఆట ఏది? ఇవన్నిటి గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాము. ఆ ఎపిసోడ్ కావాలంటే కింద పిన్ చేయండి. ఆయన గురించి, ఆయన చేసిన పని ఏంది, ప్రతి ఒక్కటి మనం ఆడ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం.